రీసెంట్‌గా ఇన్ఫోసిస్ 400 యంగ్ ట్రైనీస్‌ని ఒకే రోజు ఫైర్ చేసింది. అసలేం జరిగింది? ఈ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అది 7th ఫిబ్రవరి 2025 మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యంగ్ ట్రైనీ మాటలివి. ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఉండనివ్వండి, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా. ఇది ఆ మొక్కదాని స్టోరీయే కాదు. దిస్ ఈజ్ ఆల్సో ద స్టోరీ ఆఫ్ 400 అదర్ ట్రైనీస్ హూ వేర్ ఫైర్డ్ ఆన్ ద సేమ్ డే. రీజన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రీవాల్యుయేషన్ 3 times ఫెయిల్ అయినందుకు. పోనీ వీళ్ళందరూ రీసెంట్గా జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా కాదు. 2022 నుంచి వేరే కంపెనీ ఆఫర్ లెటర్స్ అన్నీ వదులుకొని ఇన్ఫోసిస్లోనే జాయిన్ అవ్వాలి అని చెప్పి 2022 నుంచి వెయిట్ చేసి 2024లో ఆన్బోర్డ్ అయిన బ్యాచ్. అసలు ఏమైంది అని దీని గురించి చెప్తూ ఎంప్లాయ్ యూనియన్ ఇలా అంది. సో 7th ఫిబ్రవరి అసలు ఏమైంది అని చెప్పి ఎంప్లాయ్ యూనియన్ ఇలా రిపోర్ట్ ఇచ్చింది. ఈ 400 ఫెయిల్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 50-50 మెంబర్స్గా బౌన్సర్స్ అండ్ సెక్యూరిటీ ఉన్న రూమ్కి పిలిచి ఫోన్స్ కూడా ఎలో చేయకుండా వాళ్ళ చేత కాన్ఫిడెన్షియాలిటీ కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారంట. సైన్ చేయించుకొని వెంటనే దే వర్ ఆస్క్డ్ టు లీవ్ ఆన్ ద సేమ్ డే. ప్రతి కాయిన్కి 2 sides ఉన్నట్లు ఈ స్టోరీకి కూడా 2 sides ఉన్నాయి. ఒకటి ఇన్ఫోసిస్ సైడ్, ఇంకొకటి ట్రైనీస్ సైడ్. ఇన్ఫోసిస్ అయితే చాలా క్లియర్గా చెప్పిందండి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 2 decades నుంచి ఉంది, టు ఎన్షూర్ దట్ వీ గివ్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ అవర్ క్లయింట్స్ అని. అండ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి మా ఎంప్లాయీస్కి ఖచ్చితంగా 3 attempts అండ్ ఇనఫ్ టైం కూడా ఇస్తామని చెప్పి. అదే మనం ట్రైనింగ్ సైడ్ చూసుకుంటే 2022 నుంచి చాలా బాగుందండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కానీ 2024 నుంచి ఎప్పుడైతే మేము ఆన్బోర్డ్ అయ్యామో ఈ సిలబస్ని వాస్ట్గా పెంచేసి మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు కోర్స్ కంప్లీట్ చేయడానికి. అండ్ ఆల్సో ట్రైనర్స్ కూడా మమ్మల్ని వార్న్ చేశారు దట్ చాలా టఫ్ ఉండబోతుంది బికాస్ ఓన్లీ కొంతమందినే పాస్ చేస్తామని చెప్పి. సో తప్పైతే జరిగిందండి, కానీ అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మనకి ఇంకా రిపోర్ట్స్ తెలియవు. కానీ ఎఫెక్ట్ అయింది మాత్రం ఈ యంగ్ ట్రైనీస్. ఫైనల్గా దీని గురించి ఎంప్లాయ్ యూనియన్ చెప్తూ ఇది చాలా బ్లేటెంట్ మిస్టేక్ ఆన్ ది ఇన్ఫోసిస్ సైడ్, కానీ ఇలానే కనుక కంటిన్యూస్గా జరిగితే ఐటీ ఇండస్ట్రీనే చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. సో మీరేమంటారు? ఇన్ఫోసిస్ సైడ్ మిస్టేకా లేకపోతే రిసెషన్ వల్ల జాబ్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామా? ఇది కమెంట్ చేయండి.